లేవు, ఆర్డీఓకి అధికారం లేదు. ఆయన ఎవరినో ఒకటి పంపిస్తాడంట, వాడి దగ్గర మీ రికార్డు భూమి ఉంటుందంట. ఆయన మార్చేస్తే మీరు నేరుగా ఆయనకి సరెండర్ అయిపోవాలి, హైకోర్టు కన్నా పోవాలి. అంటే మన భూమి, మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, అడంగలు గాని 10-1 గాని పట్టాదారు పాస్బుక్లు ఇచ్చిన ఆస్తి అన్ని తీసేస్తాడంట. తీసేసి మనం అందరం ఈ జగన్మోహన్ రెడ్డికి బానిసలం. ఆయన ఎవడికి చెప్తే వాడికి ఆట ఆడడానికి. ఇది మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. మీ ఆస్తికి మీరు వారసులు అవునా కాదా? మీ ఆస్తి మీదవునా కాదా? అలాంటిది ఈరోజు మీ ఆస్తి కూడా రికార్డులన్నీ తారుమారు చేసేసి వీళ్ళు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. రైతులకు అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు, మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాడు. ఇదెక్కడ అన్యాయమో మీరు ఆలోచించాలి. రెండోది పెట్టుబడులు. నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని, ఏం తమ్ముళ్ళు, జనవరిలో క్యాలెండర్ అన్నాడా? జాబ్ క్యాలెండర్ అన్నాడా? ఇచ్చాడా? వచ్చాయా? డిఎస్సి అన్నాడా? మెగా డిఎస్సి అన్నాడా? ఒక డిఎస్సి పిలిచాడా? ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా? మళ్ళీ జాబు రావాలంటే తమ్ముళ్ళు, నేను ఇండస్ట్రీ తీసుకొచ్చా. అమర్ రాజా బ్యాటరీ పారిపోయింది తెలుసు కదా మీకు అందరికీ. జాకీ కంపెనీ బెదిరిపి పారిపోయింది తెలుసు కదా మీకు. పక్కనే అనంతపూర్లో కియా మోటార్ తీసుకొచ్చా నేను. కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి, సంపద వచ్చింది, ఆస్తులు విలువ పెరిగాయి. దుర్మార్గుడు వచ్చాడు, అక్కడొచ్చే యాంక్చరీ ఇండస్ట్రీస్ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవే కాదు, ఈరోజు మీరు చూస్తే నేను ఆ రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయాలని తిరుపతి కేంద్రంగా టీసీఎల్ కానీ, హీరో మోటార్స్ కానీ, జోహో కానీ, సెల్కాన్ కానీ, కార్బన్, డిక్సన్ ఇలాంటి కంపెనీని తీసుకొచ్చా. ఆటోమొబైల్ హబ్గా తయారు చేయాలని అపోలో టైర్స్ ని, హీరో మోటార్స్ ని, కియా మోటార్స్ ని తీసుకొచ్చా. ఇప్పుడు ఏమన్నా ఒక్క ఇండస్ట్రీ వచ్చేటి ఎక్కడన్నా పేపర్లో చదివారా మీరు? ఇక్కడే రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా కడపలో రావాలని నేను ప్రారంభం చేశా. అదే నేను ఉన్నట్టే 5 ఏళ్లలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చేసే. తమ్ముళ్ళు, ఈయన వచ్చాడు, మళ్ళా దానికి రిబ్బన్ కట్ చేశాడు, మళ్ళా ఫౌండేషన్ వేశాడు. కానీ ఏమీ కాల, మళ్ళీ ఆ స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కియా మోటార్లు అయితే 10 లక్షల కార్లు తిరుగుతున్నాయి రోడ్డు మీద. అది చూసినప్పుడు నేనే జ్ఞాపకం వస్తా. అది తెలుగుదేశం పార్టీ సత్తా. నేను ఇంకొక విషయం చెప్తున్నాను, ఉద్యోగాల్లో బాగా రాణించాలంటే మంచి చదువు రావాలి మీకు. తిరుపతిలో ఐఐటి తెచ్చాను, తిరుపతిలో ఐసీఆర్ తెచ్చాను రాయలసీమ కోసం. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, IIIT తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఒక్క ఫ్యాక్టరీ రాకుండా, ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇవ్వకుండా, ఇటీవల ఆల్ ఇండియా లెవెల్లో మనం చూస్తే నిరుద్యోగంలో 24% ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళ పిల్లలే ఉన్నారు. లాస్ట్ లో మనం ఉన్నాం. నేను అడుగుతున్నా, మీకు రోషం లేదా? FDIలో ఎక్కడికో వెళ్ళిపోయాం. మళ్ళీ యువతకు పిలిపిస్తున్నా, తమిళు 90 రోజులు 3 నెలలు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి, ఊరూరు తిరగండి, ప్రజా చైతన్యం తెండి, మీ భవిష్యత్తు నా గ్యారంటీ. సిద్ధమా మీరు? సిద్ధమైతే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి.
వస్తా, సైకో పోతేనే ఇవన్నీ అవుతాయి, అది కూడా వస్తా, అటు కూడా వద్దాం. తమ్ముళ్ళు, ఇదే కాకుండా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లు రాయలసీమలో ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. రాయలసీమకు నీళ్లు, యువతకు ఉద్యోగాలు, పిల్లలకు చదువు, ఇక్కడ మౌలిక సదుపాయాలు, ఇది వస్తే రాయలసీమ రత్నాల సీమ, రాయలసీమ వాసులకి స్వర్ణ యుగం. అదే నా ధ్యేయమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ బిడ్డల ఉద్యోగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడుస్తామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇదే కాకుండా నా ఆలోచన అందరికీ న్యాయం చేయాలి. ఏ ఒక్క వర్గానికే కాదు, ఒక్క కులానికే కాదు, ఒక ప్రాంతానికే కాదు. నేను అందరి వాడిని, ఏ ఒక్క వ్యక్తి వాడిని కాదు. అదే నా ప్రత్యేకత, నా జీవితం తెలుగు జాతికి అంకితం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఇక్కడంతా కూడా నంద్యాల పార్లమెంటు రెడ్లు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు, మైనారిటీ సోదరులు ఉన్నారు, ఇంకో పక్క ఎస్సీలు ఉన్నారు. నేను అడుగుతున్నా, మొట్టమొదటిసారిగా రెడ్లని, మీకు న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో? ఏమైనా వరగబెట్టారా? 7 మందికి 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దోపిడీ దొంగల వీళ్ళు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా ఏ కులంలో పుట్టినా బాగుపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనుంటే హార్టికల్చర్ వచ్చేది, నేనుంటే ఉద్యోగాలు వచ్చేటివి, నేనుంటే పరిశ్రమలు పెట్టేవాళ్ళు. అవి జరుగుంటే రెడ్లు బాగుపడేవాళ్ళు, బీసీలు బాగుపడేవాళ్ళు, అన్ని వర్గాలు బాగుపడేటివి. అన్ని వర్గాలు నాశనం అయిపోయినాయి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెనుకబడిన వర్గాల కోసం సంవత్సరానికి 15,000 కోట్లు, అంటే 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఖర్చు పెడతా అన్నాడు. పెట్టాడా? ₹1 ఎవరికైనా ఇచ్చాడా? సబ్ ప్లాన్ ఉందా? ఎక్కడైనా పనిముట్లు ఇచ్చాడా? మీకు రుణాలు ఇచ్చాడా? మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద దాడులు చేశాడు. కానీ ఈరోజు నిద్ర లేస్తే మాట్లాడుతున్న సామాజిక న్యాయం అంట, యాత్రలంట. నీ యాత్రలు వెలువెలబోయినాయి. నీది సామాజిక న్యాయం కాదు, మోసానికి యాత్ర. అలాంటి మోసపోయే వాళ్ళు ఎవరు లేరని మరొకసారి హెచ్చరిస్తున్నా. 17,000 మంది స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు పోగొట్టిన వ్యక్తి ఇతనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 30 పథకాలు బీసీలకి రాకుండా రద్దు చేశాడు. బీసీ కార్పొరేషన్ చేశాడు. ఇసుక, ఏం తమ్ముళ్ళు ఇసుక దొరుకుతా ఉందా మీకు మేము అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడు వాళ్ళ అక్కని అవమానం చేస్తా ఉంటే, నా అక్కను అవమానం చేసి అడిగితే పెట్రోల్ బేస్ తగలబెట్టారంటే ఈయన బీసీలకు న్యాయం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ప్రొద్దుటూరులో అవినీతి చేసి నందం వెంకట సుబ్బయ్య తిరుగుబాటు చేశాడు, ప్రజల కోసం నిలిచాడు, చంపేశారు. కేసు కూడా లేదు. ఆ కుటుంబాన్ని నేను ఆదుకున్న 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాడు. డ్రైవర్లందరినీ కూడా, కనీసం ఎస్సీలను కూడా నాశనం చేశాడు. ఒక డ్రైవర్ని కండ కావరంతో ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ ఇస్తే అలాంటి దుర్మార్గుడికి ఊరేగింపు చేశారంటే వీళ్ళు మనుషులా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడే మీ ఊర్లో మనం చూసాం, ఏదైతే నంద్యాలలో అబ్దుల్ సలాం జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా మీరంతా?
ఆయన భార్య ఇద్దరు పిల్లలు ఈ వేధింపులు తట్టుకోలేక కడాన రైల్వే ట్రాక్ మీద కిందన పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఈయన మైనారిటీలకు హితమాని అడుగుతున్నా, న్యాయం చేస్తానని అడుగుతున్నా, వచ్చి పరామర్శించాడని అడుగుతున్నా. ఇలాంటి మనం చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కొల్లలు జరిగాయి. ఎవరి ఆస్తులకు గాని ఎవరి ప్రాణాలకు గాని రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఆ రోజుట్లోనే దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూములు కొనిచ్చాం, 27 స్కీములు తీసుకొచ్చాం, మైనార్టీలకు 10 స్కీములు తీసుకొచ్చాం, విదేశ విద్య ఇచ్చాం, కానుకనిచ్చాం. ఈ రోజు ఇంకొక పక్క చూస్తే ఎస్సీల్లో కూడా ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చి మాలా మాదిగలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా కేటగరైజేషన్ సబబని వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. సమాజంలో ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేయడం